హాయ్ ఫ్రెండ్స్, లేవండి మేల్కొండిలో పార్ట్ 10లో ఆధ్యాత్మిక సాధనకు కొన్ని సూచనలు. వివేకానంద స్వామి కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో హోమ్ ఆఫ్ ట్రూత్లో ఇచ్చిన ఉపన్యాసం. ప్రాణాయామాన్ని గూర్చి మరికొన్ని సాధనల గురించి ఈ ఉదయం మీకు కొంత చెబుతాను. మనం సిద్ధాంతాల గురించి చాలా కాలం నుండి చర్చిస్తున్నాం. ఇప్పుడు కొంచెం సాధన చేసి ఉండటం అవసరం. ఈ విషయంపై భారతదేశంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. మీ దేశీయులు ఇతర విషయాల్లో సాధన చేసినట్లు మా దేశీయులు ఆధ్యాత్మిక విద్యలో సాధన చేశారు. ఈ దేశంలో 5 మనుషులు కలిసి ఉమ్మడి వ్యాపారం మొదలు పెడతారనుకుందాం. అనుకున్న 5 గంటల్లో వారు దానిలో అమల్లో పెట్టగలరు. హిందూ దేశంలో అనుకున్న తర్వాత 50 సంవత్సరాలకు కూడా దాన్ని అమల్లో పెట్టలేరు. ఇలాంటి విషయాలు వారు చాలా మందకొడిగా ఉంటారు. అయితే ఒక్క విషయం మాత్రం నిజం. ఎవరైనా ఒక కొత్త వేదాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే ఆ సిద్ధాంతం ఎంత గందరగోళంగా ఉన్నా దాన్ని చాలామంది అనుసరిస్తారు. ఒక ఉదాహరణ చెబుతాను. ఒంటికాలి మీద 12 సంవత్సరాలు అహోరాత్రులు అదే పనిగా నిలబడితే మోక్షం వస్తుందని ఒక మతం బయలుదేరిందని అనుకుందాం. అంతే, వందల కొలది మంది అలా నిలబడడానికి సిద్ధపడతారు. అలా నిలబడటంలో ఎంత బాధ కలిగినా దాన్ని ఎంతో సహనంతో భరిస్తారు. చేతులు పైకెత్తి సంవత్సరాల తరబడి ముక్తి కోసం తపస్సు చేసేవారు చాలామంది ఉన్నారు. నేను వందలాది మందిని చూశాను. అయితే వారంతా అజ్ఞానులు, మూర్ఖులు అనుకుంటారేమో. కాదు, తమ బుద్ధి కౌశల్యంతో, ప్రతిభతో వారు మనల్ని విస్మృతులను చేయగలరు. కాబట్టి సాధన అన్నది సాపేక్షం తప్ప నిరాపేక్షం కాదు. మనం ఇతరుల స్వరూప స్వభావాలను నిర్ణయించడంలో కొన్ని తప్పులు చేస్తాం. మనకు తెలిసిందే ప్రపంచమని మనం ఎప్పుడూ అనుకుంటాం. మన నీతి, ప్రవర్తన, ధర్మం, ప్రయోజనం ఇవే మనకు సర్వస్వం అనుకుంటాం. నేను ఒకసారి ఐరోపాలో తిరుగుతూ మార్సెల్స్కు వెళ్ళాను. అక్కడ ఎద్దుల పోరాటం ఒకటి ఏర్పాటయింది. స్టీమర్లోని ఆంగ్లేయులంతా ఆ ఎద్దుల పోరాటాన్ని గూర్చి అది చాలా క్రూరమని విమర్శించటం, దూషించటం మొదలుపెట్టారు. నేను ఇంగ్లాండ్కు చేరిన తర్వాత అక్కడ బహుమానాల కోసం పోరాడేవారు కొంతమంది పారిస్ నగరానికి వెళ్తే ఫ్రెంచ్ వారు ఇంగ్లీష్ వారిలా బహుమానాల కోసం పోరాడటం బాక్సింగ్ అనాగరికం అని వారిని వెళ్ళగొట్టారని విన్నాను. ఆయా విషయాలను నేను చాలా దేశాల్లో విన్న తర్వాత క్రీస్తు చెప్పిన ఇతరుల నీ తప్పులు ఎన్నకుండా ఉండాలంటే ఇతరుల తప్పులు నువ్వు ఎన్నబోకు అన్న సూక్తి నాకు చక్కగా అర్థమైంది. జ్ఞానం పెరిగే కొలది మనం ఎంత అజ్ఞానమో మనకు తెలుస్తుంది. మనిషి మనసు ఎంత విచిత్రమైందో, ఎంత విభిన్నమైందో మనకు తెలుసు. నేను నా చిన్నతనంలో మా దేశంలోని సన్యాసుల సాధన విశేషాలను విమర్శించేవాడిని. ఆచార్య పురుషులే యోగ సాధకులను విమర్శించారు. మహాత్ముడైన బుద్ధుడు వారిని విమర్శించాడు. అయినా నేను పెద్దవాడినైన కొద్దీ వారిని విమర్శించడం తగదని అనిపించసాగింది. ఒక్కోసారి వారిలో పరస్పర విరుద్ధ ఊహలు ఎన్నో ఉన్నా వారి కార్యదీక్ష, సహన శక్తిలో ఒక అంశమైన నాలో ఉంటే బాగుంటుందని అనిపిస్తున్నది. యాతన మీది రోత వల్ల నాలో విమర్శ పుట్టలేదు. అది ద్వేషజనితం కూడా కాదు. అది వట్టి పిరికితనం. నేను అలాంటి సాధన చేయటానికి ధైర్యం చేయలేను. దీని నుండే నాలో విమర్శ పుట్టిందని నేను అనుకుంటాను. మనోబలం, శక్తి, ధైర్యం చాలా గొప్ప విషయాలని మీకు తెలుసు. అలా మనం సాధారణంగా అంటూనే ఉంటాం. కొందరిని చాలా ధైర్యశాలి, సూర్యుడు, సాహసాన్ని మెచ్చుకుంటాం. అయితే ఆ ధైర్య, శౌర్య, సాహసాలు ఆ మనిషికి సర్వావస్థలో ఉండకపోవచ్చు. ఈ విషయాలన్నీ మనం గుర్తించాలి. శతజ్ఞులకు ఎదురొట్టి నిలిచిన వాడు శస్త్రచికిత్సలకు భయపడవచ్చు. మరొకరికి తుపాకీ అంటే భయం. అయితే అవసరమైతే ఎంతటి శస్త్రచికిత్సకైనా సిద్ధపడతాడు. శాంతంగా ఓర్చుకుంటాడు. కాబట్టి ఇతరులను అంచనా వేసే ముందు ధైర్యం, గొప్పదనం అంటే ఏమిటో ముందు నువ్వు చక్కగా తెలుసుకోవాలి. అతను మంచివాడు కాడని నేను వ్యక్తి గూర్చి చెప్తాననుకో.
అయితే నేను ఏ విషయాల్లో అయోగ్యుడనో ఆ విషయాల్లో అతను మహాయోగ్యుడిగా ఉండవచ్చు. మరొక ఉదాహరణ చెప్పుకుందాం. స్త్రీ పురుషుల్లో ఎవరు సమర్థులన్న విషయాన్ని గూర్చి చర్చ వచ్చినప్పుడు కూడా ఇలాంటి పొరపాటే జరగటం సాధారణంగా మీరు గమనించే ఉంటారు. మగవాడు పోట్లాడగలడు, కాయ కష్టం చేయగలడు. ఆడిది బలహీనురాలు, పోట్లాడలేదు, అందుకని మగవాడు ఆమె కన్నా గొప్ప అని సాధారణంగా మనం అనుకుంటాం. అది చాలా తప్పుడు అభిప్రాయం. మగవారి వలె స్త్రీ కూడా ధైర్యశాలే, ఎవరి స్థానంలో వారు యోగ్యులే. చిన్నపిల్లలను అంత ఓర్పుతో అంత సహనంతో స్త్రీలా పురుషుడు పెంచగలడా? మగవాడు కార్యాచరణ దక్షుడైతే స్త్రీ కష్టాలను ఓర్చుకోవటంలో దక్షురాలు. స్త్రీ కార్యాచరణలో ఆరితేరుకుంటే పురుషుడు ఓర్చుకోలేడు. ఈ విశ్వమంతా ఒక త్రాసు లాంటిది. అటు కొన్ని ఇటు కొన్ని గుణాలు సమానంగా ఉంటాయి. మనం ఎలా చెప్పగలం? ఎప్పుడో ఒకరోజు మనకు జ్ఞానోదయం కలిగి ఎందుకు పనికిరాని ఏ క్రిమి కీటకంలోనో మన మానవత్వంతో సరితూగగల అంశం ఉన్నట్లు మనకు గోచరించవచ్చు. పరమ దుర్మార్గునిలో కూడా నాకు లేని సద్గుణాలు ఉండవచ్చు. అలా ఉండటం నా నిత్యానుభవంలో చూశాను. అంతెందుకు, ఆడమనిషిని చూడండి, అతని శరీర నిర్మాణాన్ని గమనించండి. అంత చక్కని శరీర నిర్మాణం నాకుంటే ఎంతో బాగుంటుంది అనుకుంటాను. అతను కడుపు నిండా తింటాడు, త్రాగుతాడు. రోగం అంటే అతనికి ఏమిటో తెలియదు. నేను అనుక్షణం దేనితోనో బాధపడుతూనే ఉంటాను. అంతెందుకు, అడవి మనిషిని చూడండి, అతడి శరీర నిర్మాణాన్ని గమనించండి. అంత చక్కని శరీర నిర్మాణం నాకుంటే ఎంతో బాగుంటుంది అనుకుంటాను. అతను కడుపు నిండా తింటాడు, త్రాగుతాడు. రోగం అంటే అతనికి ఏమిటో తెలియదు. నేను అనుక్షణం బాధపడుతూనే ఉంటాను. అనుక్షణం దేనితోనో బాధపడుతూనే ఉంటాను. నా తెలివితేటలు అతనికి ఇచ్చి అతని శరీరాన్ని నేను పుచ్చుకుంటే ఎంతో బాగుంటుందని నేను ఎన్నోసార్లు అనుకుంటాను. ఈ ప్రపంచమంతా మిట్టపల్లాలుగా ఉంటుంది. పల్లం లేకుంటే మిట్ట ఉండదు. కాబట్టి ఈ సృష్టిలో సమతుల్యత ఉందని చెప్పాను. నువ్వు ఒక విషయంలో గొప్పవాడివైతే మరొకడు మరొక విషయంలో గొప్పవాడై ఉంటాడు. నువ్వు స్త్రీ పురుషుల గురించి నిర్ణయించవలసి వచ్చినప్పుడు వారి వారి ప్రత్యేక గుణాలను తీసుకుని ఆయా గుణాల్లోనే వారిని సరితూచాలి. ఒకరి కొలతలు మరొకరికి సరిపోవు. ఒకడు దుర్మార్గుడని మరొకడు చెప్పటం తగదు. కొందరు అంటారు, ఈ పనే జరిగితే ప్రళయం వస్తుందని. ఆ పని జరుగుతూనే ఉంటుంది, కానీ ఆ ప్రళయం రానే రాదు. మీ దేశంలో నీగ్రోలకు స్వాతంత్రం ఇస్తే దేశం సర్వనాశనం అవుతుంది అనేవారు. కానీ అలా జరిగిందా? ప్రజలకంతా చదువు నేర్పితే ప్రపంచం నాశనం అవుతుందని అనేవారు. అలా జరగనే లేదు. పైగా లోకం మరింత బాగుపడింది. చాలా సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్కు ఒక పెద్ద ఆపద దాపురిస్తుందని ఒక పుస్తకం వెలువడింది. ఆ పుస్తకంలో రచయిత కూలీ పెరుగుతూ ఉంటే వ్యాపారం దివాళా తీస్తుందని నిరూపిస్తూ రాశాడు. ఇంగ్లాండ్లో కార్మికులు అధిక వేతనాలను కోరుతున్నారని, జర్మన్లు తక్కువ కూలితో పనిచేస్తున్నారని ఒక తగాదాను సృష్టించాడు. అప్పుడు నిజానిజాలు తేల్చుకోవడానికి జర్మనీకి ఒక సంఘాన్ని పంపించారు. ఆ సంఘం అన్ని స్థితిగతులను చక్కగా విచారణ చేసి జర్మన్ కార్మికులే ఎక్కువ జీతాలు పుచ్చుకుంటున్నారని నివేదిక సమర్పించారు. ఇలా ఎందుకు జరిగింది? సామాన్య జనులంతా విద్యావంతులు కావటం వల్లే. మరి అలాంటప్పుడు సామాన్యులంతా విద్యావంతులైతే ప్రపంచం నాశనం అవుతుందనటం సరైనదేనా? ముఖ్యంగా భారతదేశంలో సర్వత్రా మనకు కొంతమంది ఛాందస్సులు కనిపిస్తూ ఉంటారు. వారు ప్రతి విషయాన్ని జనులకు తెలియకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వారు ఈ విశ్వంలో తాము పరమోత్తమ మనుషులమని నిర్ణయించుకున్నారు. వారిలా జనులకంతా చదువు నేర్పడం మొదలైన విషయాలు తమకు అపాయం కలిగిస్తాయని అనుకుంటారు. అయితే వారి వల్లే జనసామాన్యానికి హాని కలగవచ్చు. సాధన గూర్చిన విషయాన్ని సమీక్షిద్దాం. భారతదేశంలో చాలా ప్రాచీన కాలం నుండి యోగ సాధన జరుగుతూ వస్తున్నది. క్రీస్తు శకం 1400 సంవత్సరాలకు పూర్వం పతంజలి అనే శాస్త్రవేత్త ఒకరు ఉండేవాడు. అతను కొన్ని యోగాలను
అతడు కొన్ని యోగానుభవాలను, కొన్ని ఉదాహరణలను, కొన్ని యోగ పరిశోధనలను గ్రహించి తనకు పూర్వమున్న యోగానుభూతులను అన్నింటినీ విచారణ చేసి ఒక పెద్ద గ్రంథం రాశాడు. మీరంతా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచం చాలా పురాతనమైనది. ఏదో 2000-3000 సంవత్సరముల క్రితం ప్రపంచం పుట్టిందనుకోవటం పొరపాటు. ఈ పాశ్చాత్య దేశంలో బైబిల్ కొంత క్రొత్త నిబంధన రావడంతో సంఘ జీవితం ప్రారంభమైందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అంతకు పూర్వం సంఘ జీవనం లేదట. పాశ్చాత్య దేశాలకు సంబంధించినంత వరకు అది నిజం కావచ్చు. మొత్తం ప్రపంచానికంతా ఆ సిద్ధాంతం వర్తించదు. నేను లండన్లో ఉపన్యాసం చేస్తుంటే ఒక గొప్ప మేధావి, వివేకి అయిన ఒక స్నేహితుడు నాతో తరచుగా వాదిస్తూ ఉండేవాడు. నాతో రకరకాల వితండవాదనలు చేసి ఒకరోజు హఠాత్తుగా మీ ఋషులు మా ఇంగ్లాండ్కు వచ్చి మాకెందుకు చెప్పలేదు అని అడిగాడు. నేను అయ్యా, వారు రావటానికి అప్పుడు ఇంగ్లాండ్ లేదు, అక్కడన్నీ అడవులే, మరి వారు వచ్చి ఎవరికి చెప్పాలి అని జవాబిచ్చాను. ఒకమారు ఇంగర్సాల్, నువ్వు 50 సంవత్సరాల క్రితం మా దేశానికి వచ్చి ప్రబోధం చేసుకుంటే నిన్ను ఉరి తీసేవారు, ప్రాణంతో నిన్ను సజీవ దహనం చేసేవారు, లేదా కనీసం రాళ్ళతో కొట్టి ఊరి నుండి తరిమివేసేవారు అని నాకు చెప్పాడు. కాబట్టి క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాల క్రిందట నాగరికత ఉండేదని మనం అనుకోవటంలో దోషమేమీ లేదు. పైగా నాగరికత అన్నది పెరుగుతూ వచ్చిందా లేక దిగజారిపోతూ వచ్చిందా అన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పడానికి వీలు పడదు. నాగరికత క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిందనే విషయాన్ని నిరూపించడానికి చేసే వాదనలు చూపించే ఉదాహరణలు అడవి మనిషి నాగరిక దశ నుండి క్రిందికి దిగజారిపోయిన మానవుడేనని నిరూపించడానికి కూడా పనికి వస్తాయి. చైనా దేశంలో ఆటవిక దశ నుండి నాగరిక దశ క్రమక్రమంగా సంభవించింది అన్న విషయాన్ని ఎవరూ ఒప్పుకోరు. కారణం ఏమంటే అది వారి అనుభవానికి విరుద్ధంగా ఉండడమే. కానీ అమెరికాకు సంబంధించినంత వరకు, మీ జాతి అభివృద్ధికి సంబంధించినంత వరకు ఆ విషయం చాలా యథార్థం. 700 సంవత్సరాల నుండి హిందువులు నాగరికంగా దిగజారిపోతున్నారు. హిందువులు పూర్వం ఉత్తమ నాగరికత దశలో ఉండేవారని మనం నమ్మవచ్చు. ఈ విషయాన్ని కాదనటానికి వీలు లేదు. ఏ నాగరికత అయినా స్వభావ సిద్ధంగా ఏర్పడిందనటానికి ఒక్క ఉదాహరణ కూడా లేదు. ప్రపంచంలో మరొక నాగరికత జాతితో సంబంధం లేకుండా తన నాగరికతను అభివృద్ధి పరుచుకున్న జాతి ఏదీ లేదు. 1-2 జాతులు నాగరికాలై ఉండి వాటి సంపర్కం వల్ల నాగరికత ఇతర జాతులకు వ్యాపించి ఉంటుంది. అనాగరిక జాతులు విదేశాలకు పోయి తక్కువ జాతులతో కలిసి వారి అభిప్రాయాలను వ్యాపింపచేసి ఉంటాయి. అలా నాగరికత వ్యాపించి ఉంటుంది. ఈ విషయాన్ని నిరూపించడానికి ఆధునిక భౌతిక శాస్త్ర పరిభాషలో మనం మాట్లాడుకుందాం. ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మత విషయకంగా మూఢ విశ్వాసాలు ఉన్నట్లే భౌతిక శాస్త్ర విషయంలో కూడా మూఢ విశ్వాసాలు ఉన్నాయి. మతకర్మలో ప్రత్యేక నైపుణ్యాన్ని సంపాదించుకున్న పురోహితులు ఉన్నట్లే భౌతిక శాస్త్రంలో కూడా పురోహితులు ఉన్నారు. వారే శాస్త్రజ్ఞులు. ఎవరైనా డార్విన్, హక్సలే మొదలైన గొప్ప శాస్త్రవేత్తల పేర్లను ఉదహరిస్తే మనం వెంటనే వారు చెప్పింది నమ్మేస్తాం. అది ఈ కాలపు మోజు. శాస్త్రీయ విజ్ఞానం అని మనం అనుకునే దానిలో 190 పాళ్ళు వట్టి సిద్ధాంతాలే. వాటిలో చాలా భాగం చాలా శిరస్సులు, చేతులు గల దెయ్యాలు గూర్చిన ప్రాచీన విశ్వాసాలు వంటివే. కనీసం ఆ దెయ్యాల్లోని విశ్వాసాలే కాస్త నయం. వారి దృష్ట్యా రాళ్ళు రెప్పల కన్నా మనిషి కొంచెం మెరుగు. ఈ భౌతిక సిద్ధాంతాలు ఉన్నాయే, వీటి దృష్ట్యా మనిషికి వాటికి భేదం ఉంది. అచ్చమైన శాస్త్రజ్ఞానం కోరేవారు చాలా జాగరూకులై ఉండాలి. పురోహితుల విషయంలో లాగే శాస్త్రజ్ఞుల విషయంలోనూ జాగ్రత్త అవసరం. మొదట మీరు దేన్ని నమ్మవద్దు. చెప్పిన దాన్ని చక్కగా విచారణ చేసి పరీక్షించాలి. నిరూపణకు నిలుస్తుందో లేదో చూడాలి. అప్పుడే అది యథార్థమవుతుంది. భౌతిక శాస్త్రానికి సంబంధించి ఇప్పుడు ప్రచారంలో ఉన్న చాలా నమ్మకాలు నిరూపణకు నిలువలేవు. గణిత శాస్త్రంలోనే ఎక్కువ భాగం సిద్ధాంతాలు ఇంకా రుజువుకు అందని ఊహమాత్రాలుగానే ఉన్నాయి. అంతకన్నా ఉత్తమ గణిత శాస్త్రం లభించినప్పుడు ఈ సిద్ధాంతాలు చిల్లిగవ్వ కూడా
కొరగకుండా పోతాయి. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం ఒక మహర్షి కొన్ని యోగానుభవాలను తీసుకుని వాటి స్వరూపాన్ని చక్కగా విచారణ చేసి తార్కిక సూత్రాలను అనుసరించి కొన్ని సిద్ధాంతాలను నిర్ణయించాడు. అతని తర్వాత అతను కనిపెట్టిన విషయాల్లో కొన్ని భాగాలను తీసుకుని మరి కొంతమంది ప్రత్యేక పరిశోధనలు చేశారు. ప్రాచీన జాతుల్లో హిందువులు మాత్రమే ఆ యోగ శాస్త్రాన్ని తీసుకుని ఎంతో శ్రద్ధతో పరిశోధనలు చేశారు. నేను మీకు ఇప్పుడు యోగ శాస్త్రాన్ని గురించి కొంతవరకు చెబుతున్నాను కదా, మీలో ఎంతమంది యోగాభ్యాసం చేయగలరు? ఒకవేళ చేసినా ఎన్ని రోజులు చేయగలరు? దీన్ని మీరెంత మాత్రం సాధన చేయలేరు. హిందూ దేశంలో యోగ సాధన యుగాల నుండి వస్తున్నది. హిందువులకు ప్రార్థనా మందిరాలు కానీ సామూహిక ప్రార్థనలు కానీ అలాంటివి ఏవీ లేవు అని చెబితే మీరు ఆశ్చర్యపడతారు. కానీ వారు ప్రతిరోజు ప్రాణాయామం చేస్తారు, ధ్యానం చేస్తారు. ఈ రెండు కూడా వారి ఆరాధనలో చాలా ప్రధానమైనవి. ప్రతి హిందువు ఇవి రెండు చేయాలి. ఇది మా దేశీయ మతం. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేక పద్ధతి ఉంటుంది. ఒక ప్రత్యేక ప్రాణాయామ పద్ధతి, ఒక ప్రత్యేక ధ్యాన పద్ధతి, ఒక వ్యక్తి ప్రత్యేక పద్ధతి అతని భార్యకు అతడికి తెలియకపోవచ్చు. కానీ వారంతా ఈ ప్రాణాయామ ధ్యానాలు చేయవలసిందే. పైగా వీటిలో ఎలాంటి యోగశక్తులు సంపాదించాలన్న కోరికలు ఉండవు. అసలు ఈ యోగశక్తి అన్న మాటకు వారేమీ విలువ ఇవ్వరు. గంగా తీరంలో వేలకు వేల మంది రోజు కూర్చుని ఈ ప్రాణాయామం ధ్యానం కన్నులు మూసుకుని చేస్తూ ఉండటం మనం చూడవచ్చు. దుస్సాధ్యం అనటానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ యోగం చెప్పేవారు సామాన్యులు ఈ యోగాభ్యాసానికి పనికిరారని అంటారు. దీనిలో కొంత నిజం ఉండవచ్చు, కానీ చాలా భాగం వారు అహంకారంతోనే అలా చెబుతుంటారు. 2, ప్రజలు బాధపడతారన్న భయం రెండవ కారణం. ఈ దేశంలో ప్రాణాయామాన్ని అందరికీ తెలిసేలా ఎవరూ అభ్యాసం చేయరు. ఎందుకంటే 10 మందికి తెలిస్తే తమను వెర్రివాడని అనుకుంటారని వారి భయం. ప్రాణాయామాన్ని అభ్యాసం చేయటం ఇక్కడ నాగరిక లక్షణం కాదు. అలాగే హిందూ దేశంలో దేవుడా నేడు నాకు అన్నం ఇమ్ము, నాకు దుస్తులు ఇమ్ము అంటూ మీలా అడిగితే అలా అడిగేవారిని చూసి ప్రజలు నవ్వుతారు. దేవుడు స్వర్గంలో ఉన్నాడనే మాట కన్నా తెలివి తక్కువ మాట మరొకటి ఉండదని హిందువుల అభిప్రాయం. హిందువైన వాడు భగవంతుని తన హృదయంలోనే ఉన్నాడని భావించి ప్రార్థిస్తాడు. ఇడా పింగళ సుషుమ్న అనే 3 నాడులున్నాయని యోగులు అంటారు. ఈ 3 వెన్నుబద్దను ఆశ్రయించి ఉంటాయి. పింగళులు వెన్నుబద్దకు ఎడమ కుడి ప్రక్కల ఉండే నాడీ కుటాలు. సుషుమ్న వెన్నుపూస మధ్యలో ఉన్న రంధ్రం, అది నాడీ కూటం కాదు. ఈ సుషుమ్న మూసుకుని ఉంటుంది. సామాన్యునికి దీని ఉపయోగం ఏమీ ఉండదు. ఇడా పింగళ నాడులే సామాన్యుల్లో పనిచేస్తుంటాయి. ఈ 2 నాడులే ఇతర నాడుల సహాయంతో శరీరంలోని అన్ని అవయవాలకు ఆజ్ఞలను జారీ చేస్తూ నిరంతరం యాతాయాత ప్రక్రియ చేస్తుంటాయి. ఈ ఇడా పింగళి నాడి వ్యాపారాలను సక్రమ పద్ధతిలో పెట్టడమే ప్రాణాయామానికి ఉన్న గొప్ప ప్రయోజనం. కానీ వట్టి ప్రాణాయామం వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. అయితే దానివల్ల ఊపిరితిత్తుల్లోకి ఎక్కువ గాలి పోతుంది, కాబట్టి రక్తం పరిశుద్ధమవుతుంది. అంతకు మించిన ఉపయోగం దానికి లేదు. ఎక్కువ గాలిని పీల్చుకుని దాన్ని రక్తశుద్ధి కోసం వినియోగ చేయటంలో యోగశక్తి పెద్దగా ఏమీ ఉండదు. ఈ రక్తాన్ని శుద్ధి చేయటం అన్న పని ఊపిరితిత్తుల చలనానికి సంబంధించినట్టిది. అయితే ఈ చలనాన్ని ప్రాణాయామానికి సంక్రమింప చేయవచ్చు. సర్వ విధ చలనాలు ప్రాణ వికారాలే. ఈ ప్రాణమే విద్యుత్తు, ఆకర్షణ శక్తి. మేధస్సులో ప్రాణమే భావరూపాన్ని పొందుతుంది. సర్వం ప్రాణమే సూర్యచంద్ర నక్షత్రాలను నడుపుతుంది. ఈ విశ్వంలో సర్వ పదార్థాలు ప్రాణ ప్రసరణం వల్లే సంభవిస్తున్నాయి. ఈ ప్రాణ ప్రసరణ ఉత్తమ కార్యం, భావం, ఆలోచన. ఇంతకన్నా ఉత్తమ కార్యం మరి ఏదైనా ఉందేమో మనం ఊహించలేం. ఇడా పింగళ నాడులు ప్రాణం వల్ల పనిచేస్తాయి.
ప్రాణమే సర్వ శరీర అవయవాల్లో ప్రసరిస్తున్నది. వివిధ శారీరక శక్తులుగా రూపొందుతూ ఉన్నది ఈ ప్రాణశక్తే. భగవంతుడు వేరే ఎక్కడో కూర్చుని న్యాయాలు విచారణ చేస్తున్నాడు అనుకోవటం మానేయండి. అది చాలా పాత భావం. పనిచేయటం వల్ల మన ప్రాణశక్తి వ్యయం అవుతున్నది కాబట్టి మనం అలసిపోతాం. ప్రాణాయామం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా జరుగుతాయి. ప్రాణం సక్రమంగా ప్రసరించి శరీరంలో ప్రతి అవయవం కూడా సరిగ్గా పనిచేస్తుంది. యోగులు తమ శరీరాలను అదుపులో పెట్టుకుంటే శరీరంలో ఏ అవయవానికైనా జబ్బు చేస్తే అక్కడ ప్రాణప్రసరణ చక్కగా జరగటం లేదని గ్రహిస్తారు. వెంటనే ఆ అవయవానికి ప్రాణశక్తిని ప్రసారం చేసి దానిలో సక్రమ ప్రాణ సంచారాన్ని కలిగించుకుంటారు. నీ శరీరంలోని ప్రాణ ప్రసారాన్ని నువ్వు గ్రహింపగలిగితే తగినంత శక్తి సమకూడిన తర్వాత నువ్వు ఇక్కడే ఉండి ఎక్కడో ఏ దేశంలోనో ఉన్న మరొక వ్యక్తి ప్రాణ సంచారాన్ని కూడా గ్రహించగలవు. ఎందుకంటే ప్రాణమంతా ఒకటే ప్రాణం నిరవచ్ఛిన్నమై విశ్వమంతా వ్యాపించి ఉంది. ఏకత్వం అన్నది సర్వసృష్టిని పరిపాలించే సిద్ధాంతం. ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా, నైతికంగా, తాత్వికంగా ఈ విశ్వమంతా ఏకత్వం విద్యమానమై ఉంది. జీవితం అన్నది కేవలం ఒక విధమైన ప్రసరణం. దేని ప్రసరణం? చైతన్య ప్రసరణం. ఈ ఆకాశ పదార్థాన్ని చైతన్యవంతం చేసేదే నిన్ను కూడా చైతన్యవంతుడిగా చేస్తున్నది. ఒక సరస్సులో మంచు గడ్డ కట్టుకుని పోతే చాలా చోట్ల ఆ మంచులో రకరకాల దళసరితనాలుంటాయి. అలాగే ఆవిరి ఒక చోట గూడు కట్టుకుంటే అక్కడ దాని దళసరితనం వేరుగా ఉంటుంది. విశ్వమంతా ఒకే పదార్థం ఒక సముద్రంగా ఏర్పడినట్టుది. ఇది ఒక పెద్ద ఆకాశ పదార్థం. ఈ ఆకాశం పెద్ద సముద్రం లాంటిది. దీనిలో సూర్యచంద్ర నక్షత్ర భూమి నదులు రకరకాల స్థితుల్లో రూపొందించిన ఏక పదార్థం విభూతులు. విభిన్నంగా ఉన్న పదార్థం ఒక్కటే. సర్వత్రా అది ఒక్కటే. మనం వేదాంత శాస్త్రం చదివితే మనకి ప్రపంచమంతా ఒకే పదార్థ విలాసమని తేలుతుంది. ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, భౌతికంగా, మానసికంగా మాత్రమే కాదు, ఇవన్నీ వ్యవహారికంగా భిన్నంగా కనిపించినా అంతా ఒకే పదార్థ విలసనం. ఈ భేదం మన దృష్టి భేదాన్ని బట్టి ఏర్పడింది. నువ్వు ఈ దేహమే నేను అనుకున్నప్పుడు నువ్వు ఆత్మ అన్న మాట మర్చిపోతావు. ఉన్నది ఎలా ఒకే వస్తువు, అది నీవు ఉన్నావు అంటే ఉనికే నువ్వు. ఆ ఉనికిని నీవు శరీరం అని, అంతఃకరణ అని, జీవుడు అని అనుకుంటున్నావు. జనన మరణాలు, జీవితం మొదలైన కేవలం అంధవిశ్వాసాలు. ఎవరూ పుట్టలేదు, చావటం లేదు, పోతే ఉన్న స్థితి మారుతుంది అంతే, ఉనికి మారదు. ఈ పాశ్చాత్య దేశాల్లో మరణం అంటే విపరీత భయం. ఎలాగైనా బ్రతికి ఉండటానికే వేలాడుతూ ఉంటారు. మరణం తర్వాత మాకు జీవితాన్ని ప్రసాదించుము అని పాశ్చాత్యులు ప్రార్థిస్తారు. మరణానంతరం కూడా మీ ఉనికిని క్షతి లేదని ఎవరైనా చెబితే వారెంతో సంతోషిస్తారు. అసలు దాని గురించి సందేహం ఎలా పుడుతుంది? నేను అస్తమించినట్లు ఎలా ఊహించగలను? నువ్వు చనిపోయినట్లు నీవు భావించు, అప్పుడు నీకో సంగతి తెలుస్తుంది. శరీరం చచ్చిపోయిందని, దాన్ని చూడటానికి నువ్వు మిగిలే ఉన్నావని నీకు బోధపడుతుంది. బ్రతుకు స్వరూపం అది. ఒక్క క్షణం కూడా నీ ఉనికిని మర్చిపోలేవు. జ్ఞానపు మొదటి లక్షణము నేను ఉన్నాను అన్నది. అసలు ఎప్పుడు లేని స్థితిని ఎవరు ఊహించగలరు? కాబట్టి నేను లేకపోవటం అన్నది ఉండదు. ఇది స్వయం వ్యక్త విషయం. దానికి తర్కసాక్ష్యం అక్కర్లేదు. కాబట్టి అమరత్వం, నాసిత్వం అన్న భావం మనిషిలో సహజంగా ఉంది. మరి ఊహాతీత విషయాన్ని గూర్చి మనం ఎలా చర్చించాలి? స్వసాక్షిక విషయానికి సంబంధించిన గుణాల గూర్చి మనం చర్చించాలని ఎందుకు కోరుకోవాలి? కాబట్టి ఈ విశ్వమంతా ఏ దృక్కోణం నుండి చూసినా ఒకే పదార్థం. ఈ విశ్వమంతా మనకు ప్రాణస్వరూపం, ఆకాశ స్వరూపం. ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇతర ప్రాథమిక సిద్ధాంతాల మాదిరే ఇది కూడా
స్వవిరుద్ధమైనట్టిది. ఎందుకంటే ప్రాణం అంటే ఏమిటి, ఆకాశం అంటే ఏమిటి? ప్రాణం అంటే జడ పదార్థాన్ని కదిలింపచేసేది, ఆకాశం అంటే జడ పదార్థం, ప్రాణం వల్ల అది కదులుతుంది. కాబట్టి ఇలాంటి అన్యోన్యశ్రయ దోషదుష్ట భాగం ఇది. మనమేమో విజ్ఞానవంతులం అనుకుంటాం, మన ప్రాథమిక సిద్ధాంతాల్లోనే ఇలాంటి దోషం కూడుకుని ఉంది. సంస్కృతంలో ఒక సామెత ఉంది, దానికి అర్థం తలలేని తలనొప్పి, తలకాయ లేదు కానీ తలనొప్పి ఉంది. ఇది అలాంటిది. ఇలాంటి స్థితినే మాయ అంటారు. ఇది అసలు ఉందా అంటే లేదు, మరి లేదా అంటే ఉంది. కాబట్టి ఉన్నది కాదు, లేనిది కాదు. అది ఉంది అని చెప్పడానికి వీలు లేదు. దేశకాల నిమిత్తాల అతిక్రమించిన నిత్య పదార్థమై స్వయం వ్యక్తమయ్యేదే సత్పదార్థం. కాబట్టి మాయ సత్పదార్థం కాదు. కానీ ఈ ప్రపంచం ఉంది అనే ఒక అనుభవం మనకుంది. అందుకని దీన్ని కేవలం లేదు అని అసలే అనలేం. కాబట్టి ఇలాంటి ఉనికి భ్రాంతి, మాయ స్వరూపం ఇది. కానీ సర్వ పదార్థాల్లో సత్త వ్యాపించి ఉంది. ఆ సత్త దేశకాల నిమిత్తాలతో పరిచయమైనది. ఆ సత్తాయే ఆత్మ పదార్థం. ఆది మాధ్యాంతరహితం, ఆనంద స్వరూపం, నిత్యముక్త స్వభావం. పురుషుని నిజస్వరూపం అదే. ఆ యథార్థ స్వరూపం ఈ దేశకాల నిమిత్తాలతో పరిచ్ఛిన్నమైనది. ప్రపంచంలోని పదార్థాలన్నీ అంతే. ప్రతి పదార్థపు అచ్చమైన స్వరూపం అదే. ఇది భావవాదం కాదు. మేము ప్రపంచం లేనే లేదనుట లేదు. ప్రపంచానికి ఉన్న సత్తా వ్యవహారిక సత్తా, సాపేక్షమైనట్టిది. కానీ ప్రపంచానికి స్వతంత్ర సత్తా, పరమార్థిక సత్తా లేదు. పారమార్థిక సత్తా ఆత్మ పదార్థమే. దేశకాల నిమిత్తాలను అనుసరించి ఆత్మసత్త ఉంది. దానిని ఆశ్రయించి ప్రపంచ సత్తా ఉంది. నేను చాలా శాఖ సంక్రమణం చేశాను. ఇప్పుడు ప్రధాన విషయంపై దృష్టిని పెడదాం. మన శారీరక చలనాలన్నీ రెండు రకాలు. ఒకటి తెలిసే చేసినవి, రెండు తెలియక చేసినవి. ఈ రెండు మన నాడుల్లో ప్రవహించే ప్రాణం చేసే పనులే. అందుకని మనకు తెలియకుండా జరిగే ప్రాణచలనం మీద కూడా మనం అదుపు సంపాదించుకుంటే చాలా లాభం ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఈశ్వరుడు అంటే ఏమిటో, మానవుడంటే ఏమిటో నేను మీకు నిర్వచనం చెప్పాను. మనిషి అంటే చుట్టూ గీతలేని సున్న వంటి వాడు. ఈ సున్నకు చుట్టూ గీత లేకున్నా కేంద్రం మాత్రం ఉంటుంది. ఆ కేంద్రం అహంకారం. ఈశ్వరుడు కూడా చుట్టూ గీతలేని పెద్ద సున్న వంటి వాడు. అయితే ఈ పెద్ద సున్నలో కేంద్రం సర్వత్రా ఉంటుంది. మనందరి కళ్ళు, కాళ్ళు, చేతులు, మెదడు, మన సర్వ అవయవాలు ఈశ్వరునివే. ఈ సర్వావయవాలతో పనులు చేస్తున్నది ఈశ్వరుడే. అందరి చేతుల ద్వారా అతను పనులు చేస్తాడు. అందరి కన్నుల ద్వారా అతను చూస్తాడు. అందరి పాదాల ద్వారా అతను నడుస్తాడు. అందరి శరీరాల ద్వారా అతను గాలి పీలుస్తాడు. అన్ని జీవాల్లో అతను జీవిస్తాడు. అందరి నోళ్ళ ద్వారా అతను మాట్లాడతాడు. ప్రతి మేధతో అతను యోచిస్తాడు. కాబట్టి మనిషి ఈశ్వరుడు కావచ్చు, సమస్త విశ్వం పైన అధికారాన్ని సంపాదించుకోవచ్చు. చేయవలసిందల్లా తన కేంద్రాన్ని విశాలతరం చేసుకోవటమే. తనను గురించిన తెలివికి తాను కేంద్రం. ఈ చైతన్యాన్ని విశ్వవ్యాప్తం చేసుకోగలిగితే చాలు. కాబట్టి జ్ఞానం అనేదే ప్రధాన విషయం. ఒక ఉపమానంతో దీన్ని వివరిస్తాను. అంతా చీకటి ఉందని, దాని మధ్య అనంతమైన గీత ఉందని ఊహించుకోండి. ఈ గీత మనకు కనిపించేది కాదు. అయితే ఈ గీత మీద ఒక వెలుగు చుక్క నడుస్తూ ఉంటుంది. అది అలా నడుస్తున్నప్పుడు వరుసగా ఆ గీత మీద వివిధ భాగాలు మిలమిల్లాడుతుంటాయి. దీని వెంట మరలా చీకటి మూసుకుంటూ ఉంటుంది. మన స్వరూపం కూడా ఇలాంటిదే. మన జ్ఞానపు పూర్వానుభవాలు వర్తమాన అనుభవాలతో
తిరోహితమవుతుంటాయి, చిత్తంలో సంస్కార రూపంలో ఒదిగిపోతుంటాయి. ఆ పూర్వానుభవాలు మనలో ఉన్నట్లు మనకు తెలియవు, కానీ ఉన్నవి. మనకు తెలియకుండా మన స్థూల సూక్ష్మ శరీరాలను మారుస్తున్నాయి. ఇప్పుడు మనకు తెలియకుండా మనలో జరిగే ప్రతిచలనం కూడా పూర్వం మనం తెలిసి చేసినట్టిదే. మనం మనం ఆ చలనాన్ని అప్రయత్నంగా జరపడానికి కావలసినంత బలాన్ని మనం వాటికి సంక్రమింపచేశాం. సర్వవిధాలైన నీతి పద్ధతుల్లో ఉన్న పెద్ద లోపం ఇది. మనిషి అకార్యం చేయకుండా ఉండేందుకు అవలంబించాల్సిన మార్గాలు చెప్పకపోవటమే. నీతి పద్ధతులన్నింట్లో దొంగతనం చేయకు అని పెద్దలు చెబుతుంటారు. మంచిదే. అసలు మనిషి దొంగతనం ఎందుకు చేస్తాడు? ఎందుకంటే ఆ దొంగతనం చేయటం లాంటి చెడు పనులన్నీ స్వాభావికమైపోయాయి. గజదొంగ, అసత్యవాది, దుర్మార్గుడు, కులట వీరంతా తమకిష్టం లేకుండానే ఆ పనులు చేస్తుంటారు. ఇది మనస్తత్వానికి సంబంధించిన పెద్ద సమస్య. మనుషులను మనం కాస్త ఉదార బుద్ధితో చూడాలి. సజ్జనుడు కావటం అంత తేలిక కాదు. ముక్తిని సంపాదించేంత వరకు మీరంతా వట్టి యంత్రాల వంటి వారే. మేము సత్పురుషులమని మీరు గర్వించవచ్చా? నిజానికి అలా గర్వించకూడదు. మీరంతా ఎందుకు సజ్జనులు అంటారు? మీరు సజ్జనులుగా తప్ప మరో విధంగా ఉండలేరు కాబట్టి. మరొకడు దుర్మార్గుడు, అతను దుర్మార్గుడిగా తప్ప వేరుగా ఉండలేడు. మీరే అతని స్థితిలో ఉంటే మీరు ఎలా ఉండేవారో ఎవరికి తెలుసు? వ్యభిచారిణికి, దొంగ, వీరిద్దరూ నువ్వు మంచివాడిగా ఉండటానికి బలైన క్రీస్తులు. ఒక్కో మారు మంచివాడు బలి అవుతాడు, మరొకప్పుడు చెడ్డవాడు బలవుతాడు. కాబట్టి దైవక్రీస్తు, దానవ క్రీస్తు ఈ ఇద్దరూ నాకు సమానంగా పూజనీయులే. మంచివాడు బలైనప్పుడు అతను దేవక్రీస్తు, చెడ్డవాడు బలైనప్పుడు అతను దానవ క్రీస్తు. దొంగలు, హంతకులు, దుర్మార్గులు, వ్యసనపరులు, దుష్టులు వీరంతా నాకు క్రీస్తులే. ఇదే నా మతం. ఇలా అనుకోకుండా నేను ఉండలేను. సజ్జనులు, దుర్మార్గులు, దురంతకులు వీరందరి పాదాలకు నేను వందనం చేస్తాను. మీరంతా నాకు ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించిన వారే. వీరంతా నాకు రక్షకులే. ఒకరిని నేను తిట్టవచ్చు, అయినా అతని లోపాలు నాకు కనువిప్పు కలిగించి నన్ను జ్ఞాన మార్గం వైపుకు త్రిప్పవచ్చు. ఒకరిని నేను మెచ్చుకోవచ్చు, నేను అతని సత్కార్యాల వల్ల లాభం పొంది ఉండవచ్చు. నేను ఇక్కడ నిలిచి ఉండటం ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం. బజారుకెక్కిన ఆడదాన్ని చూసి అసహించుకోవాల్సిందే. అలా చేయటం సంఘానికి ఇష్టం, కానీ ఆమె నాకు రక్షకురాలు. ఆమె దోషం ఆమె ఎందు ఏర్పడిన జుగుప్స ఇతరులకు గుణపాఠాలు అవుతాయి. ఇతర స్త్రీల పాతివ్రత్యానికి ఆమె కారణం కావచ్చు. ఈ విషయమై మీరు బాగా ఆలోచించండి. ఇది ఎంతో యథార్థం. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నేను ఈ ప్రపంచంలో పర్యటిస్తున్న కొద్దీ, ఎంతోమంది స్త్రీ పురుషులతో కలిసి తిరిగిన కొద్దీ నాకు ఈ అభిప్రాయం స్థిరమవుతున్నది. నేను ఎవరిని నిందించాలి, ఎవరిని పొగడాలి? నా డాలుకు 2 ప్రక్కలున్నాయి. రెండూ కూడా పరిశీలింపదగ్గవే. పూర్వపరా విషయ సమీక్ష చేయటం నా ధర్మం. ముఖ్య విషయం ఏమిటంటే మన ముందున్న పని చాలా పెద్దది. మనం చేయవలసిన కార్యం మన స్వభావంలో కలిసిపోయిన అనంత సంస్కారాలను నిరోధించటం. మనం ఒక చెడ్డ పనిని తెలిసే చేస్తుంటాం. ఆ పనిని తెలుగులోనే చేస్తున్నా దాని కారణం మాత్రం చిత్తంలో ఎక్కడో ఏ లోపంలోనో మనకు తెలియకుండానే పడి ఉంటుంది. కాబట్టి దానికి చాలా శక్తి ఉంటుంది. ఈ చిత్తగత సంస్కారం నిరోధమే యోగం ప్రథమ లక్ష్యం. వృత్తులను మనం నిరోధించగలమని మనకు తెలుసు. ఎలా అంటారా? అసలు ఈ చిత్తగత సంస్కారాలు ఎలా ఏర్పడ్డాయి? ఇవన్నీ ఒకప్పుడు మన మనసులో మనం తెలిసి చేసిన భావాలే. అవి చిత్తంలో పేరుకొని సంస్కారాలుగా మారాయి. మనం వాటిని చూడలేం. అవి ఉన్నవన్న విషయం కూడా మనకు తెలియదు. ఉన్నవి అన్న విషయం మనం మర్చిపోయాం.
అయితే చెడుకు కారణం చిత్తంలో ఉన్నట్లే మంచి పనికి కారణం కూడా చిత్తంలోనే ఉంది. ఈ చిత్తం మన జేబు లాంటిది. మంచి చెడు సంస్కారాలను నిల్వ చేసుకున్నాం, వాటిని ఇప్పుడు మరిచాం. వాటి గురించి అసలు ఆలోచించం. వాటిలో చాలా భాగం సంస్కారాలు చాలా భాగం కుళ్ళిపోయి మనకు ఎంతో హానికరంగా తయారయ్యాయి. ఈ చిత్తగత సంస్కారాలు విజృంభించి మానవత్వాన్ని చంపేస్తున్నాయి. కాబట్టి యథార్థ యోగశాస్త్ర లక్షణం ఈ చిత్తగత సంస్కారాలను అదుపులోకి తెచ్చుటే, మనిషిని మరలా పునర్జీవితుల్ని చేసి తన స్వాధీనంలో తానుండేలా చేయటమే. ప్లేహం మొదలైన స్వతంత్ర చలనాలు కలిగిన అవయవాలను మన స్వాధీనంలో ఉండేలా చేసుకోగలం. ఇది చిత్త నిరోధం యోగశాస్త్రంలో మొదటి విషయం. తర్వాత గమనించవలసిన ముఖ్య విషయం అతీంద్రియ ద్రష్టత్వం. ఈ అతీంద్రియ ద్రష్టతా స్థితిని పొందిన తర్వాత మనిషి ముక్తుడవుతాడు, దివ్యస్థితి పొందుతాడు, మృత్యువును జయిస్తాడు. అతని దౌర్బల్యం అనంత శక్తిగా మారుతుంది. లోక శృంఖలాలు విడిపోతాయి. ఇది యోగశాస్త్ర లక్ష్యం. ఇది దివ్యానుభవం. కాబట్టి యోగాభ్యాసం 2 విధాలుగా ఉంటుంది. పింగళ నాడుల్ని సక్రమంగా పనిచేయడం ద్వారా చిత్తగత సంస్కారాలను నిరోధించడం మొదటిది, అతీంద్రియ ద్రష్టత్వం రెండవది. చాలా కాలం అభ్యాసం చేయటం వల్ల ఈ దివ్యానుభూతి పొందినవాడే యోగి అని శాస్త్రాలు చెబుతాయి. నిరంతరం ధ్యాన యోగంలో ఉండటం వల్ల సుషుమ్నా మార్గం తెరుచుకుంటుంది. దానిలో అంతకు ముందెప్పుడు ఆ సుషుమ్నలో ప్రవేశించని ఒకానొక ప్రాణశక్తి ప్రవాహం దానిలో ప్రవేశించి క్రమక్రమంగా 6 చక్రాలను ఛేదించుకుని సహస్రారానికి చేరుతుంది. అప్పుడు సాధకునికి ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. ఈశ్వరునితో అభేద స్థితి ఏర్పడుతుంది. ప్రతి మనిషి యోగానుభవాన్ని పొందవచ్చు. అయితే ఇది చాలా కష్టమైన పని. ఈ అనుభవాన్ని పొందాలనుకునేవారు వట్టి ఉపన్యాసాలు వింటే లాభం లేదు. కొంచెం ప్రాణాయామం అభ్యాసం చేయాలి. అంతా ప్రయత్నం చేయటంలోనే ఉంది. ఒక కొవ్వొత్తిని తయారు చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? తయారు చేసిన తర్వాత వెలగటం ఎంతసేపు? క్షణకాలం. అన్నం చేయటానికి ఎంతకాలం కావాలి? తినటానికి ఎంతకాలం పడుతుంది? ఎంత నెమ్మదిగా తిన్నా అరగంట కన్నా ఎక్కువ పట్టదు. అలాగే మనం యోగానుభూతిని క్షణంలో పొందాలనుకుంటాం, కానీ కొవ్వొత్తిని తయారు చేయడం ముఖ్యమన్న సంగతిని మర్చిపోతాం. లక్ష్యాన్ని చేరటం చాలా కష్టమే. అయినా దానికోసం మనం కొంచెం ప్రయత్నం చేసినా అది వ్యర్థం కాదు. ఏది వ్యర్థం కాదని మనకు తెలుసు. గీతలో అర్జునుడు సిద్ధి పొందని యోగి చెదిరిపోయిన మబ్బులా నశించిపోతాడా? అతను ఏ గతిని పొందుతాడు అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. నాయనా, ఈ ప్రపంచంలో ఏది వ్యర్థం కాదు. ఎవరు ఏ పని చేసినా దాని ఫలితాన్ని తప్పక పొందుతారు. యోగాభ్యాసం చేసిన ఫలితం ఒకరికి ఈ జన్మలో కలుగకపోయినా మరు జన్మలో లభిస్తుంది. అతను తాను వదిలిపెట్టిన స్థితి నుండి మరలా ప్రారంభిస్తాడు అని శ్రీకృష్ణుడు జవాబు చెప్తాడు. ఇది చాలా యథార్థం. లేకపోతే క్రీస్తు, బుద్ధుడు, శంకరుడు బాల్యంలోనే మహానుభావులు ఎలా అయ్యారు? ప్రాణాయామం, యోగాసనాలు మొదలైనవి యోగాభ్యాసానికి సహకారాలు. అయితే అవి కేవలం శారీరకాలు మాత్రమే. యోగాభ్యాసంలో చాలా భాగం మానసికం. అన్నిటికన్నా ప్రధానంగా కావాల్సినది ప్రశాంత జీవితం. నువ్వు యోగివి కావాలనుకుంటే నువ్వు నిశ్చితుడువు కావాలి. ఒంటరిగా నిశ్చితంగా జీవించడానికి తగిన ప్రదేశంలో మాత్రమే నువ్వు ఉండాలి. లౌకిక సుఖభూయిష్ట జీవితాన్ని గడుపుతూ ఆత్మానుభూతిని పొందటం కుదరని విషయం. ఏరు దాటాలనుకునేవాడు నీటిలో మొసలిని చూసి దాన్ని తెప్పకొయ్యగా పట్టుకోవటం లాంటిది అది. ముందుగా ఆత్మానుభవం కోసం ప్రయత్నించు. ముందుగా దైవ సామ్రాజ్యాన్ని అన్వేషించు. అది లభించిందా ఇక నీకన్నీ అరిచేతి ఉసిరికలే.
ఈ ఆత్మానుభూతి అన్నది చాలా గొప్ప ధర్మం, చాలా గొప్ప త్యాగం. ఈ లక్ష్యం కోసం బ్రతుకు, దీనిపై మనసు నిలుపు. ఏ ఇతర విషయాలకు నీ మనసులో చోటివ్వకు. ఈ ఆధ్యాత్మిక పరిపూర్ణత్వాన్ని సాధించడానికి మన సర్వశక్తులను వినియోగిద్దాం. నిజంగా మనం ఆత్మానుభూతి కోసం తహతహలాడితే దానికోసం మనం బాగా కష్టపడతాం. కష్టే ఫలి కదా. మధ్యలో మనం పొరపాటు చేయవచ్చు, అయితే ఈ పొరపాట్లు అజ్ఞాత దేవతల్లా మనకు సహాయమే చేస్తాయి. ఆధ్యాత్మిక జీవితానికి ధ్యానం చాలా సహాయపడుతుంది. ధ్యానావస్థలో మనం భౌతిక పరిస్థితులన్నింటినీ నిరాకరించి మన సహజ దైవీ స్వభావంలో లీనమైపోతాం. ధ్యానంలో మనకు ఎలాంటి బాహ్య విషయావశ్యకత ఉండదు. ఆత్మానుభవం ఒక్కటే చాలు. అప్పుడు చీకటి మూలాలు ప్రకాశవంతమవుతాయి. దుర్వాసనాయుద్ధాలు సుగంధ భరితాలు అవుతాయి. దానవుడు దేవత అవుతాడు. నిరోధం నశిస్తుంది. స్వార్థం మాయమవుతుంది. శరీరాన్ని గూర్చి మనం ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. ఎందుకంటే మనల్ని క్రిందికి దిగిలాగేది ఈ శరీరమే. సంగత్వం, దేహాత్మ భ్రాంతి, ఇదే మన దుఃఖాలకు కారణం. రహస్యం ఏమిటో తెలుసా? నేను ఈ దేహాన్ని కాను, ఆత్మను. ఈ సమస్త ప్రపంచం, దానిలోని సర్వబంధాలు, మంచి చెడులు, సుఖదుఖాలు, ఇవన్నీ ఒక తెర మీద చిత్రీకరించిన బొమ్మల వంటివి. వీటన్నిటిని చూస్తూ ఉండే ద్రష్టనే నేను అని నిరంతరం మనం మననం చేసుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న లేవండి మేల్కోండి స్వామి వివేకానంద చెప్పిన లేవండి మేల్కోండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్తున్న ఈ లేవండి మేల్కోండిలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి నాకు క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.